తెలంగాణ బలం, తెలంగాణ గలం, తెలంగాణ దళం పార్లమెంట్లో ఉండాలి అంటే, తెలంగాణ అన్న మాట అక్కడ ధైర్యంగా ఉచ్చరించబడాలి అంటే, తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీ లేకుండా కొట్లాడాలి అంటే, తెలంగాణ ప్రయోజనాల కోసం పేగులు దిగేదాకా అవసరమైతే నిలబడాలి అంటే, కలబడాలి అంటే ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంతో అది సాధ్యమయ్యేది కేవలం ఒక బీఆర్ఎస్కే తప్ప కాంగ్రెస్ పార్టీకో బీజేపీకో ఎంత మాత్రం కూడా కాదు. తెలంగాణ ప్రయోజనాలకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్, తెలంగాణ ప్రయోజనాలకు ఏకైక ప్రతినిధి బీఆర్ఎస్. ఈ విషయంలో ఎవరికి రెండో అభిప్రాయం కూడా ఉండాల్సిన అవసరం లేదు. మరి రాబోయే ఎన్నికలలో ఏదో సాధిద్దామని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం కట్టుబడినటువంటి పార్టీ కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ యొక్క తప్పుడు ప్రచారాలను, దుర్మార్గపు విధానాలను ఎండగడుతూ ఈ 420 టీఆర్ఎస్ పార్టీని అడ్రస్ లేకుండా చేసే విధంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నారు. తెలంగాణలో ఒక విచిత్రమైన పరిస్థితి. గత నెల రోజులుగా కొత్త ప్రభుత్వం ఏదైతే వచ్చిందో, మరి అధికారం కోసమేమో అడ్డగోలుగా హామీలు ఇచ్చినారు. నోటికి వచ్చిన హామీలు 420 హామీలు, ఒకటి రెండు కాదు, 420. ఎవరినో ఎందుకు మోసం చేసిరని ప్రత్యేకంగా బీఆర్ఎస్ గురించి చెప్పాలి కానీ, ఇక్కడ మా ముందున్నటువంటి మీడియా సోదరులను మోసం చేసినటువంటి చరిత్ర ఇన్లిస్తానని ఇలా బీఆర్ఎస్ పార్టీది. మరి 420 అంటే బీఆర్ఎస్ అంటే 420. అందుకని పేరు మార్చుకున్న 420 అనే పేరు పోతుందేమో అనుకుని పాపం మార్చుకున్నారు. కానీ అది కొనసాగుతుంది. 420 హామీలు, బ్రహ్మాండమైన హామీలు, ఒకటి రెండు కాదు ఇచ్చి ఆల్రెడీ ఎత్తగొట్టే పని మొదలు పెట్టినారు. మీరు చూస్తా ఉన్నారు. 10 సంవత్సరాల క్రితం మొట్టమొదటి హామీగా దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పారు. 10 ఏళ్లైనా కూడా మరి మీరు దానికి పూనుకోకుండా మూడోసారి కూడా మీరే ముఖ్యమంత్రి కావాలని చేసినటువంటి ఈ మోసం ప్రజలు మర్చిపోలేకనే అన్ని వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఎన్నికల వాగ్దానాలను నీటిలో కలపడానికి శ్వేతపత్రాల పేట డైవర్షన్ డ్రామాలు, ల్యాండ్ క్రూజర్లు అని చెప్పి ఒక కథలు పుట్టించి అదేదో కేసీఆర్ గారు సొంతానికి కొనుక్కొని దాచిపెట్టినట్టు ప్రభుత్వానికి, ఇక్కడ ఉండే పనిచేసే మంత్రులకి, ఇక్కడ ఉండే వారి భద్రత కోసం తెచ్చి విజయవాడలో వాటికి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు దొడికిచ్చి దానికి పంపితే అదేదో విజయవాడలో దాచిపెట్టిండు అని మాట సిల్లిగా మాట్లాడడం. ఇంత దిగజారుడు రాజకీయాలు ఏవైతున్నాయో ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవి కేవలం వాళ్ళు ఇచ్చిన 420 హామీలను ఎగేసేటందుకే ఈ డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని. 10 ఏళ్లు దోచుకున్న దోపిడి దొంగలు మీరు అని ప్రజలు గ్రహించే, మీరు 420 అని ప్రజలకు తెలుసు కాబట్టే 2004 నుంచి 14 వరకు ప్రజా సంక్షేమాన్ని గుర్తుపెట్టుకున్న ప్రజలు తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఎందుకు తట్టుకోలేకపోతున్నారని మేము అడుగుతున్నాం. ఇవాళ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎన్నికలలో మెజార్టీ మాకొస్తే తెల్లారి నుంచే కూలుస్తాం, పేలుస్తాం అని చెప్పేటువంటి మాటలు ఎందుకు, ఇంత దురహంకారం మాటలు, ఇట్లాంటి దుర్బుద్ధి అని మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలన్నింటినీ వైఫల్యాలుగా చిత్రీకరించి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుని కూడా బదనాం చేసే ఒక చిల్లర ప్రయత్నం రెండు జాతీయ పార్టీలు కూడా చేస్తూ ఉన్నాయి. ఇవాళ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ద్వారా సాగులోకి వచ్చిన ఆయకట్టును కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన వ్యవసాయ ఉత్పత్తులను కానీ, జరిగిన వ్యవసాయ విస్తరణను కానీ ఇవేవి జరగనట్టు, ఇదేదో అభూత కల్పన అన్నట్టు, పోయిన యాసంగిలో 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి అయితే అది కూడా జరగలేదన్నట్టు ఏదైతే చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఇది కేవలం కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ మీద ఉన్న కోపాన్ని తెలంగాణ ఒక విఫల ప్రయోగంగా, విఫల రాష్ట్రంగా చిత్రీకరించే విధంగా మరి వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇది రాష్ట్రానికి మంచిది కాదు. ఇలాంటి దివాలాకోరు రాజకీయం ఎవరికి కూడా మంచిది కాదు. వాస్తవం ఏంటి అంటే, ఇవాళ దేశంలో దివాలా తీసిన కాంగ్రెస్ పార్టీ పొరపాటున ఇక్కడ వాళ్ళు ఇచ్చిన హామీలు నమ్మి ప్రజలు అధికారం ఇస్తే రాష్ట్రం దివాలా తీసిందని మాట్లాడుతుంది. దేశంలో దివాలా తీసిన పార్టీకి ఏదో అనుకోకుండా ఇవాళ అవకాశం వస్తే రాష్ట్రమే దివాలా తీసిందని చెప్పి దివాలాకోరు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మంచిది కాదు. ఏమీ చేయడం చేతగాక ఎదుటివాడి మీద తప్పుని నెట్టి తప్పించుకుందామనే ఒక చిల్లర ఎత్తుగడ తప్ప ఇంకోటేమీ కాదు ఈ కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు. అబద్ధాలు, అసత్యాలు, అర్ధసత్యాలు అన్నిటినీ పోగేసి అప్పులని, తప్పులని, ఆర్థిక స్థితి బాగలేదని, కరెంటు మీద, కాళేశ్వరం మీద పిచ్చి ప్రేలాపనలు వెళ్తా ఉన్నారు. ఏవైతే వెళ్తా ఉన్నారు ఇవన్నీ ప్రజల దృష్టికి కూడా వచ్చినాయి. సొంత రాష్ట్ర పరపతిని తగ్గించే విధంగా, ఇవాళ పలుకుబడిని పలుచన చేసే విధంగా వితండవాదాలు, వింత వాదనలు, పనికిమాలిన అంశాలు తెర మీదకి తీసుకొచ్చి అదేదో
జరిగిపోయింది తప్పు జరిగినట్టు ల్యాండ్ క్రూజర్లని పనికిమాలిన మాటలు మాట్లాడి ఇవాళ చేయాల్సినవి చేయకుండా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ చేస్తున్నదో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళ రాజకీయ ఆలోచన ఎంత వికృతమైందో. అవసరమైతే స్వప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజనం కోసం తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని కూడా దెబ్బతీసే ప్రయత్నం ఏదైతే వాళ్ళు చేస్తున్నారో. ఇవాళ బంగారు తెలంగాణ అంటే నిజంగానే అందరికి భ్రమ కల్పించారు తప్ప ఆడికి పోతే 6 లక్షల కోట్ల పైగా అప్పుల తెలంగాణ మిగిల్చిరు. కేసీఆర్ ప్రభుత్వం గతంలో బంగారు తెలంగాణ అంటే నిజంగా దేశమంతా బంగారం అనుకున్నాం. మనం కూడా ఇక మనకు రాకపోతుందా అని ఒకసారి రెండోసారి అవకాశాలు ఇచ్చారు. కానీ ఒక్కొక్కరి మీద లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం మీద పెడితే ఇది అని చెప్తేనట అది రాష్ట్రానికట అవమానం అంట. ఆదాయం మీకు వచ్చింది, లగ్జరీ జీవితాలు మీకు వచ్చినాయి, దోసుకున్నది మీరు. ఆ నెపమంతా కూడా తెలంగాణ ప్రజలు మోయాలన్నట. అది ఉన్నట్టుగా మాట్లాడితే తెలంగాణను అవమానించినట్ట. నువ్వు చేసిన తప్పుకు తెలంగాణ ఎందుకు అవమానపడుతుంది? నువ్వు చేసిన అప్పులకు తెలంగాణ ఎందుకు తలదించుకుంటది? వాళ్ళు ఒకటే అనుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, అబద్ధాలనే అస్త్రంగా వాడుకుని ఎన్నికలు గెలిచినాం, మళ్ళీ అదే అబద్ధాలతో డైవర్షన్ టాక్టిక్స్ తో పరిపాలన కూడా నెట్టుకొస్తాం, ప్రజలు మర్చిపోతారేమో అనుకుంటున్నారు. మేము మాత్రం మర్చిపోనీయం ప్రజలను. 100 రోజులు అన్నారు, మీరు 100 రోజుల్లో చేయకపోతే మిమ్మల్ని బొందబెట్టేది ఖాయమైన దిశగా తప్పకుండా ప్రజలను ఉద్రిక్తులు చేస్తాం. కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ధైర్యం కోల్పోయింది ఎవరు అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అధికారం లేకుండా బతకలేనటువంటి పరిస్థితి ఉంది. అధికారము పెత్తనము ఇవన్నీ కలగలిసినటువంటి నాయకత్వం, ఫ్యూడల్ నాయకత్వం వాళ్ళ యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన చూస్తే తట్టుకోలేకనే ఈ రోజు దుష్ప్రచారం అనేటువంటి ఒక దారిని ఎంచుకొని ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజమని తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం ఏదైతే చేసి మరి ఫేక్ ప్రాపగండాతో సఫలమైనరో ఎలక్షన్లలో, దాని పరిపాలనలో కూడా ప్రయోగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా దాన్ని తిప్పి కొడతాం. అందుకే మన ప్రజలకు ఇంకొకటి కూడా ఇవాళ మా కార్యకర్తలకు కూడా ఇచ్చాం. మేము చేసింది అప్పులు కాదు, ఆస్తులు సృష్టించినాం. తెలంగాణ రాష్ట్రం కోసం 50 లక్షల కోట్ల పైచిలకు ఆస్తులు సృష్టించాం. ఏ రంగంలో ఏం చేసినామో చెప్పే స్వేదపత్రాన్ని కూడా మా ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్త కూడా ఇస్తా ఉన్నాం. వీళ్ళే ఇక తెలంగాణ ప్రజలు మరి ఇప్పుడు 6 లక్షల కోట్లు పడ్డాయి, ప్రజల మీద భారం పడుతుంది. మరి ఇవన్నీ నువ్వు కట్టుతావా? ఉన్న శ్వేతపత్రం మేము విడుదల చేస్తే స్వేదపత్రం అంట. ఎంత దుర్మార్గంగా వీళ్ళు తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని, అవసరాలను వారి యొక్క రాజకీయ ప్రయోజనాలకు వాడుకొని వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఎలా చేస్తున్నారో తెలంగాణ ప్రజలు కూడా గ్రహించాలని మేము కోరుతా ఉన్నాం.